మిమ్మల్ని డాక్టర్ గా కంటే కూడా యాక్టర్ గానే బాగా ఇష్టపడతారు. జనాలు ఎక్కువ బాగా ఇష్టపడతారు. డాక్టర్ గా చేసినప్పుడు మూతి పనులు రాలిపోతాయి. అది ముల్లా తెలియదు. ప్రొఫెషనల్ లో మీరు డాక్టర్, ఏది టఫ్ అంటారు? పిల్లల్ని హ్యాండిల్ చేయడం టఫా? కామెడీ చేయడం చాలా టఫ్. నేను బెగ్గింగ్ చేసిన వీడియోలు అన్ని ఇష్టమే, ఎందుకంటే డడక్ తినాలని ప్రజలు కోరుకుంటున్నారు. అమ్మాయిలకు కూడా హ్యాపీనెస్, హైయెస్ట్ ఎలివేషన్. కాలేజ్ వచ్చి కొట్టడం డిప్రెషన్. పబ్లిక్ ఎంత మొత్తం స్ప్రెడ్ అయింది అది న్యూస్. సార్ మీరు కామెడీ చేసి అంటారు, మళ్ళీ ఇటుకు వచ్చి తిడతారు కదా సార్. కర్మరావు బాబు నవ్వుతానే చెప్తా, సీరియస్ గా ఉంది చూసుకోండి. ఎవరు మీ వైఫ్? నిజంగా ఇళ్ళలో ఎవరు వైఫ్? మీకు ఎంతమంది భార్యలు? అంటే ఆఫ్ ద స్క్రీన్ కాదు, స్క్రీన్ లో ఆన్ స్క్రీన్ 10-12 మంది ఉన్నారు. 10-12 మంది వైఫ్లు ఉన్నారు. హలో ఏం పోదామా, లవ్ చేసుకుందామా అంటే నో అంటేనే వద్దు, నెక్స్ట్ ఫిగర్ అంతే. జమిలీ ఎలక్షన్ లో ఏమైనా మీరు పోటీ చేస్తున్నారా మీ పార్టీ తరఫున? ఎవరి ఓట్లు చీల్చదలుచుకోవాలి. నా ఆర్తికే గుడ్డుతో ఒకటి పెట్టను. హరిప్రసాద్ బాయ్ నేను పెద్ద ఫ్యాన్ అన్నాడు. అడున్న వాళ్ళందరూ షాక్ అయినారు. దెబ్బ కొడతాను, నువ్వు మారుస్తావు ఏదో రోజు సమాజాన్ని. సినిమాల్లో ఎన్ని సినిమాలు చేశారు? సినిమాల్లో అదొక పెద్ద చరిత్ర. అన్ని చిన్న చిన్న వీడియో సినిమాలో 15 వరకు నటించాము. 3 రిలీజ్ అయినాయి. ఒక దాంట్లో పేరు వచ్చింది, ఇంకో దాంట్లో పేరు రాలే, సినిమా రాలే. బట్ పీపుల్ లైక్ మీ లైక్ ఇట్ ఆఫ్టర్ యాక్టర్ అండ్ మోర్ లైక్ బెగ్గర్. మా ఫ్రెండ్స్ అందరూ అనంతపురం బ్రహ్మానందం రా, నువ్వు టైం బాగా సినిమా లేకపోలేదని చెప్పి. నేను సంపాదించే స్కోప్ చాలా ఉంది, నేను ఎందుకు ఈ టైం వేస్ట్ చేసుకుంటున్నా దీని మీద? టైం వేస్ట్ ఎక్కడ సంపాదిస్తున్నారు బానే కానీ ఉంది. ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళందరినీ పిలిచి మరి ఇన్కమ్ ట్యాక్స్ అప్పగించేటట్టున్నారు. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఈహా టీవీ. ఏంటి పార్క్ లో ఒక బెంచ్ మీద ప్రశాంతంగా కూర్చున్నా అనుకున్నారా? లేదండి, నేను వాకింగ్ చేస్తూ ఉంటే నాకు ఇప్పుడే ఒక వ్యక్తి పరిచయం అయ్యారు. ఆయన అందరికీ తెలుసు, నాకు కూడా తెలుసు. అతనితో కూర్చొని నేను కూడా కాసేపు ఈ వాకింగ్ చేసి వాకింగ్ జాగింగ్ కంటే కూడా ఇంకొంచెం మెరుగ్గా ఆరోగ్యం పెంచుకోవచ్చు. ఆయన అంత పెద్ద యాక్టరు, కమెడియన్. ఆయన చేసే వీడియోలు కానీ ఆయన చేసే కామెడీకి కానీ మనం కడుపుబ్బని నవ్వుకున్నాం అనుకోండి, మన ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుందని అనుకుంటున్నా. ఆయన ఎవరో కాదు, డాక్టర్ హరిప్రసాద్ గారు. డాక్టర్ హరిప్రసాద్ అంటున్నాను, డాక్టర్ అంటున్నారు, ఆయన కామెడియన్ అంటున్నారు, యాక్టర్ అంటున్నారు. ఏంటి అనుకుంటారా? ఆయన్నే అడిగి తెలుసుకుందాం. ఆయన డాక్టర్, యాక్చువల్లీ బేసిక్గా డాక్టర్, చిన్నపిల్లల డాక్టర్. హలో సార్, డాక్టర్ హరిప్రసాద్ గారు. నమస్తే. మీరు చిన్నపిల్లల డాక్టర్ అంటే చిన్న పిల్లలు, చిన్న పిల్లలు వీళ్ళందరూ ముద్దుగా ఉంటారు. పిల్లలు అప్పుడే పుట్టిన పిల్లలు వీళ్ళందరినీ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు వీళ్ళకి. ఓకే, ఈ ట్రీట్మెంట్ కాకోకుండా పెద్దలకి మీ కామెడీతో గానీ, మీ జోక్స్ తో గానీ వాళ్ళకి కూడా అదో టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అనుకుంటాను నేనైతే. మంచి ట్రీట్మెంట్ కంటే కూడా చాలా మంది అంటారు నీ నవ్వులే మాకు వైద్యం అంటారు. నవ్విస్తూ వైద్యం చేస్తున్నారు. సో మేము మీ వీడియోలు చూస్తూ రిలాక్స్ అవుతాము. మీ వీడియోలు చూస్తూ నా మెంటల్ స్ట్రెస్ పోయింది. సో నవేడేస్ బాగా ప్రాబ్లం ఏంటంటే ఒత్తిడి. మనకి ఎటు చూసినా ఒత్తిడే ఉంది. సో ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ వాళ్ళకి పిల్లలు పట్టించుకోవాలని బాధ, వయసులో ఉండే వాళ్ళకి జాబ్లో గురించి స్ట్రెస్, సంపాదన గురించి స్ట్రెస్, వైఫ్ అండ్ హస్బెండ్ స్ట్రెస్, వీటన్నింటికి స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. సో నా వీడియోలు చూసి రిలాక్స్ అవుతున్నారు. సో వాళ్ళైతే చాలా మంది నాకు వాట్సాప్లో డైరెక్ట్ మెసేజ్, సార్ ఇప్పుడే మీ వీడియో చూసి బాగా రిలాక్స్ అయ్యాను సార్. సో ఇట్ ఈస్ మోర్ దాన్ మెడికల్ థెరపీ, సైకలాజికల్ థెరపీ. మామూలుగా నేను కూడా చాలా వీడియోలు చూసాను. ఇవి చాలా న్యాచురల్గా, మరీ లోకల్ లాంగ్వేజ్ అంటే మామూలుగా రాయలసీమ లాంగ్వేజ్ అంటే రకరకాల ఒక స్లాంగ్ ఉంటుంది, అది కూడా కాదు, పూర్తి విలేజ్ స్థాయి లాంగ్వేజ్ టైప్ లో. దాంట్లో కూడా ఇంత కామెడీగా అన్న మీ టీం గానీ మీరు గానీ చాలా అద్భుతంగా చేస్తూ ఉంటారు. అంటే దీనికంతా ముందు ప్లాన్ చేసుకుంటారా? స్క్రిప్ట్ గానీ ఇవన్నీ గానీ? దేవుడే ప్లాన్. సో ప్లాన్ చేస్తే జరగడే లేదు. నాకైతే ఏది కూడా ప్లాన్ చేసుకొని జరగలేదు. ఈ రోజు మీ ఇంటర్వ్యూ కావచ్చు, సో నిన్న జరిగిన స్కిట్స్ కావచ్చు, మొన్న జరిగిన స్కిట్స్ కావచ్చు, ఏది ప్లాన్డ్ గా ఉండను. సో ఆ రోజు ఫ్లోలో కరెక్ట్ గా ఏది కనెక్ట్ అయితే దాని ప్రకారం వెళ్ళిపోతుంటాం. సో వీ డోంట్ అంతగా థింక్ చేయము, అంతగా స్ట్రెస్ కాము. సో ఆ టైంలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ బరస్ట్ అయ్యేటట్టు చూసుకుంటాం. ఆ రకంగా వెళ్ళిపోతుంది అనమాట. సో మా వీడియోలు చేసేటప్పుడు హార్డ్లీ 10 minutes కూడా థింకింగ్ ఉండదు.
ఓకే. రైటింగ్ ఉండదు, చాలా లాగిచ్చేస్తాం అనమాట. అండ్ మీకు టీమ్ ఎలా సెట్ అయింది? అంటే మీరు ఏమన్నా సెట్ చేసుకున్నారో వీళ్ళు కావాలని, లేదా వాళ్ళే వచ్చి జాయిన్ అవుతుంటారు? అంతా కూడా న్యాచురల్ గా కలిసిన వాళ్ళు, వీడియోలు చూసి కలిసిన వాళ్ళు, షూటింగ్స్ దగ్గర కలిసిన వాళ్ళు, ఒకరి తర్వాత ఒకరు పరిచయమైన వాళ్ళు. సో ఎవరిని మనం అయితే పిలవలేదు, అందరూ అలా న్యాచురల్ గా కనెక్ట్ అయిన వాళ్ళే. ఎవరు ఏది ఆశించి రాలేదు, ఎక్సెప్ట్ నా వీడియోస్ చూసి హ్యాపీగా ఉన్నాం, సార్తో ఉంటే కొద్దిసేపు బాగుంటది అనే వచ్చిన వాళ్ళే. కానీ సో ప్రత్యేకంగా నటించాలని కూడా వచ్చిన వాళ్ళు కాదు, చాలా మంది ఉన్న వీడియోస్ చూసి హ్యాపీగా ఉన్నాం సార్ అని క్లినిక్ వస్తారు, వాళ్ళతో వీడియో చేస్తాము. సో నెక్స్ట్ వీడియో నుంచి వాళ్ళకు ఒక గ్రూప్ అయిపోతాం, వాళ్ళని ఇట్లా గ్రూప్ లోకి వేసుకుంటే ఈ రోజు గ్రూప్ చాలా పెద్దదైంది. ఎంతమంది ఉంటారు గ్రూప్ లో? ఆల్మోస్ట్ 40-50 మెంబర్స్ వరకు ఉన్నాం మేమంతా. సూపర్. ఉన్నాము, చాలా మంది వెళ్ళిపోయారు, చాలా మంది వస్తున్నారు పోతుంటారు. సో ప్రొఫెషన్ వైజ్ వెళ్ళిపోతా ఉంటారు. ప్రొఫెషనల్ లో మీరు డాక్టర్, అవును, పీడియాట్రిషియన్, ఏది టఫ్ అంటారు? పిల్లల్ని హ్యాండిల్ చేయడం టఫ్, కామెడీ చేయడం చాలా టఫ్? కామెడీనే టఫ్ అంటారు. అబ్బా, అసలు మీరు నవ్వుతారా లేదా నాకు జోక్ వేసే ముందు భయం. ఓకే. కొన్నిసార్లు మంచి జోక్ అనుకొని పెద్ద వీడియో తీసి పెడతాము, అసలు వ్యూస్ వెళ్ళవు. సో నవ్వించలేకపోయాము. ఓకే. సర్జరీ చేస్తే అపెండిక్స్ అనుకోండి, డైరెక్ట్ లాప్రోస్కోపీ చేయడమా, అపెండిక్స్ తీయడమా, బయటికి పడిపోవడమా, అంతే కలాస్. సర్జరీ చేసే ముందే మనకు కండిషన్ క్లియర్ గా తెలుసు, అపెండిక్స్ రప్చర్ అయిందా, పస్ ఉందా, పెరిటోనైటిస్ ఉందా, అన్ని క్లియర్ గా తెలుసు. స్కానింగ్స్ ద్వారా, మన డయాగ్నోసిస్ ద్వారా అన్ని డిసైడ్ చేసేసి ఉంటాం. సో లోపలికి వెళ్ళడానికి స్ట్రెస్ ఉండదు. బట్ మీరు నవ్వుతారు లేదు నాకు టెన్షనే. మన జోక్ ఇప్పుడు మన ఇంటర్వ్యూ బాగా వ్యూస్ వస్తాయి లేదు నాకు టెన్షనే. సో ఈ టెన్షన్ ఎక్కువ ఉంటది అనమాట. ఇప్పుడు మేము కూడా జోక్స్ చేసినప్పుడు నో ఇది సర్జరీ కంటే ఎక్కువ డిస్కషన్ ఉంటది అనమాట. సార్ ఇది ఇట్లా మాట్లాడితే జోక్ పోయలేదు సార్, మళ్ళీ అట్లా మాట్లాడదాం సార్. సో ఈ జోక్ ఇట్లా కట్ కాదు సార్, ఇంకో రకం కట్ అవుతుంది. సో కామెడీ చేసి ఎదుటోడిని హ్యాపీగా ఉంచడం, ఎదుటోడికి నచ్చినట్టు మనం బతకడం, ఎదుటోడికి నొప్పించకుండా వాడికి కావాల్సిన మెథడ్ ని, వాళ్ళకి కావాల్సిన సూచనలు వాడికి అందించడం, ఇది లైఫ్ లో టఫెస్ట్ థింగ్ అనమాట. ఓకే. ఎందుకంటే నాకు డిగ్రీ ఉంది, ఎంసీహెచ్ పీడియాట్రిక్ సర్జన్. అథెంటికేటెడ్ గా నా దగ్గరికి వచ్చి సర్జరీస్ చేసినప్పుడు నేను డాక్టర్, నేను చెప్పాను, నేను వినండి వింటారు. మీరున్నారు, నేను జోక్ వేసిన నవ్వు అంటే నవ్వుతారు మీరు. అది నాకు అనిపించాలి. సో మీకు కొద్దిసేపు పక్కకు పోయి వాడు కూడా జోక్ వేసినాడు నవ్వమంటున్నాడు అని అక్కడ జోక్ అవుతుంది. జోక్ అర్థం కావడానికి కూడా టైం పడుతుంది. అర్థం కావడానికి టైం పడుతుంది. సో ఆ అర్థం కావడానికి పట్టే టైం తగ్గాలి, సెన్స్ ఆఫ్ హ్యూమర్ పెరగాలి. సో ఇమ్మీడియట్ గా అవతలవాడి నాడిని పసిగట్టాలి. ఐ నో ద పబ్లిక్ పల్స్, ఐ వాంట్ అతి అంటే బ్రహ్మానందం, అట్లా ఉండాలన్నమాట. చాలా షార్ప్ గా, లేకపోతే ఇందులో వీడియోస్ చాలా మంది వీడియోస్ చేస్తా ఉంటారు. అంటే మేము కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళం, మళ్ళీ మేము గొప్పలం అని చెప్పము. ఫస్ట్ లో వీడియోస్ చేసేటప్పుడు కొంతమంది వాళ్ళ లిప్సింగ్ సరిగ్గా ఉండదు, డైలాగ్ డెలివరీ సరిగ్గా ఉండదు, జోక్ వేసినా కూడా అంటుంటారు, నవ్వు రాదు. అదే. సో మేము కూడా ఆ స్టేజ్ నుంచి ఫస్ట్ లో నవ్వు జోక్లు వేసుకుంటూ వచ్చిన వాళ్ళమే. సో టఫెస్ట్ థింగ్ ఈజ్ ఎదుటోడిని హ్యాపీగా పెట్టడం టఫెస్ట్ థింగ్. మీరు దాదాపు 2000 వీడియోలు చేశారు. అవును. ఓకే. బాగా ఇది సూపర్ అంటే ఏం చెప్తారు? అది ఒకటి, బాగా మామిడికాయలు తినేసి వచ్చి మన దగ్గరికి వచ్చి సార్ బాంబు వేసిన అంటాడు అనమాట. మీ మీద బాంబేలో వచ్చారని చెప్పి చిన్నగా వదులుతాడు. అది కరోనా టైంలో చేసాం అరౌండ్. చేస్తే దాదాపు కోట్లలో షేర్ అయింది అనమాట. సో అగ్లీ జోక్ అని మేము అనుకున్నాం ఫస్ట్. బట్ ప్రజలు కామన్ థింగ్స్ ని చాలా ఎంజాయ్ చేస్తారండి. చాలా కామన్ థింగ్స్ చాలా ఎంజాయ్ చేస్తుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ బ్లాగ్స్ చూడండి, విపరీతంగా వెళ్తాయి. ఎందుకంటే ఫుడ్ తినడం చాలా కామన్ గా ఇష్టం. సో అట్లాగే ఒకసారి బాంబు వేయడం, ఇట్లా అది బాంబు వేయడం అనే పెట్టాం అనమాట. దాంట్లో అది వెళ్తానే ఉంది ఇప్పటికీ నవ్వుతానే ఉన్నారు. చూసిన వాళ్ళు, కొత్త వాళ్ళు చూసి నవ్వుతా ఉంటారు అనమాట. సో అది మోస్ట్ వైరల్ థింగ్ అయింది, చాలా వైరల్ అయింది. తర్వాత చైనాకి పంపించడం అంటే చైనాకి పంపించడం, అది దాంట్లో కూడా సెన్స్ ఆఫ్ హ్యూమర్ పికప్ చేయాలి కదా. సో అట్లా జోక్ ఉంటది, బట్ జోక్ ను కరెక్ట్ గా పేల్చగలగాలి. సో కొన్నిసార్లు సౌండ్ ఏమో అవసరం ఉండదు. నిన్న కూడా మా ఇతతో చేసాం ఒకటి. సో సౌండ్ ఏం లేదు, జస్ట్ లాక్కోవడం అనేది ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ ఉంది అనమాట. రివర్స్ పీక్కోవడం అనేది దానికి చేసాం అనమాట. అట్లా ఇట్లాంటివి ఉన్నాయి, చాలా వైరల్స్ ఉంటాయి. వాటిలో ముఖ్యంగా ఈ బాంబు వేసింది ఒకటి, బాంబు వీడియో ఒకటి. రెండోది నేను గాయత్రి అని ఒక అమ్మాయి చేసాం. సో వయసు ఎంత అని చూడమ్మా, ముసలి వాళ్ళు అయితే తట్టుకోలేరంటే అయితే 45 సార్, అయితే 55 సార్, లాస్ట్ అండ్ ఫైనల్ 55 సార్, ఇంక నేను ఎందుకంటే తగ్గించానంటే. సో ఇది చాలా వండర్ఫుల్ గా వచ్చిన వీడియో. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. దాదాపు 200-300 వీడియోస్ వైరల్ అయినాయి.
ఈ మధ్య దెబ్బలు పడతారు కిసిక్ సాంగ్ కూడా మంచి డాన్స్ కూడా చేస్తున్నట్టున్నారు. అంటే కాలేజ్ డేస్ లో నేను ఫ్రెషర్స్ డే కి నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది బ్రేక్ డాన్స్. ఓ సూపర్ డాన్సర్. కాలేజ్ డేస్ లో మంచి డాన్సర్, బాడీ బిల్డర్, అంటే బాగా ఫుల్ ఎంతూజియాస్టిక్, ఎనర్జెటిక్ అండ్ ఎవ్రీథింగ్ ఐ వాస్. ఇప్పుడు కూడా అదే ఎనర్జీ ఉంది, కాకపోతే ఏజ్ రిలేటెడ్ గా కొన్ని వస్తాయి కదా, కొద్దిగా మూమెంట్ తగ్గింది అంతే తప్ప ఇప్పుడు కూడా ఉన్నాయి. ట్రెండ్ ఫాలో అవుతుంటారా? అదర్ వీడియోస్ ఎలా ఉన్నాయి మిగిలిన వాళ్ళు కూడా చూస్తుంటారా? అట్లేం లేదు, అదర్ వీడియోస్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలా చేస్తున్నారు అవన్నీ ఏం చూడను, కానీ జోక్స్ చూస్తా ఉంటాం. నేను ఎప్పుడైనా స్ట్రెస్ ఫీల్ అయితే బ్రహ్మానందం గారి జోక్స్ చూస్తాం, బ్రహ్మాజీ జోక్స్ చూస్తాం, అండ్ అదర్ కమెడియన్స్ జోక్స్ చూస్తాం. సో ఇట్లా అంతే తప్ప సపరేట్ గా అదర్ వీడియోస్ చూసి నేను నేర్చుకోవాలి అనేది ఏమి ఉండదు. సో హ్యాపీగా అనిపించింది, క్లినిక్ లో జోకేలు అనిపించింది, జోకేసి రికార్డ్ చేసి పెట్టేస్తాం అంతే. బై ప్రొఫెషన్ మీరు డాక్టర్? అవును. అక్కడ కూడా ఇలాగే నవ్వుతూ ఉంటారా? హ్యాపీగా ఉండాలంటాను అంతే, హ్యాపీగా ఉండాలంటాను. అందరు వచ్చిన వాళ్ళని కూడా పిల్లలకి జోకులు వేసేసి భరోసా ఇస్తుంటాను ఒక రకంగా. అవును, భరోసా ఇస్తుంటా. ఎట్లా అంటే నాకు జబ్బు గురించి తెలుసు, ఎప్పుడు ఏ స్టేజ్ లో పేషెంట్ ఉందో నాకు తెలుసు. అది తెలిసినప్పుడు పేషెంట్ కి లేనిపోయిన సబ్జెక్ట్ అంతా చెప్పను. యూజువల్ గా సబ్జెక్ట్ అంతా చెప్పి వాళ్ళని కంగారు పెట్టడం అట్లా ఉండదు. సో ఐ నో ద స్టేజ్. ఆ స్టేజ్ అప్పుడు చెప్తాను, బాబు ఇప్పుడు ఇది క్రిటికల్ స్టేజ్ లో ఉంది, ఓకే, కాబట్టి నాకు చేతనంతా నేను చేస్తాను, రిలాక్స్ అవ్వండి, లేదు మీకు ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే కరెక్ట్ గా అవుతుంది అనేసి వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచి హ్యాపీగానే ట్రీట్మెంట్ జరగడానికి మాక్సిమం ట్రై చేస్తా. సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటారా, పేషెంట్స్ ప్రతి ఒక్కరితో కూడా జోక్స్ చేస్తారు, 100%. ప్రతి ఒక్క పిల్లోడికి బొమ్మలు పెట్టేసి ఉంటాం, వాడు పిల్లోడు నవ్వుతా ఉండాలి, నా సైడ్ చూడాలి, నా సైడ్ చేతులు చాపాలి. దట్స్ వాట్ ఐ లైక్. ఎత్తుకోమని చేతులు చాపాలి, బొమ్మ చూసి నన్ను నవ్వాలి. ఐ డోంట్ లైక్ దెమ్ క్రైయింగ్. హ్యాపీగా రిలాక్స్ చిన్న పిల్లలకు కూడా మిమ్మల్ని చూడండి ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. ఏదో పోగొట్టుకున్నట్టు, ఏదో నేనే గొప్ప పని చేస్తున్నాను అన్నట్టు కూర్చొని అడ్మినిస్ట్రేషన్ కూడా నాకు నచ్చదు. వై లైక్ దట్. పెద్ద పనులే చేయండి, నవ్వుతూ చేయండి. ఎందుకంటే యోగులు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, చిరునవ్వుతూ ఉంటారు. చూసారా, పాటే ఉంది కదా, నవ్వుతూ బతకాలేరా. యోగులు అంటే స్పిరిచువాలిటీలో ఉండే హైయెస్ట్ యోగిస్ ఆల్సో దే విల్ బి స్మైలింగ్. గౌతమ్ బుద్ధుని చూడండి, చిరునవ్వు ఉంటుంది మొహంలో. భగవంతుని రిలీజ్ కాదు, అసలు ఆ ఫేస్ ఉండాలి మనకు లైఫ్ లో. సో హ్యాపీనెస్ ఇస్ ద బెస్ట్ మెడిసిన్, బెస్ట్ లైఫ్ స్టైల్. మీ ప్రొఫెషన్, కామెడీ ఇవన్నీ ఒక్కసారి ఇవి కాకుండా మీ పర్సనల్ లైఫ్ కి వెళ్దాం. ఓకే, మీ ఫ్యామిలీ లైఫ్ గురించి కానీ, మీరు ఎక్కడ పుట్టారు ఏంటి? సో మన ఫ్యామిలీ లైఫ్, మనం పుట్టింది నార్పల, పెరిగింది నార్పలే, నార్పలే, ఎడ్యుకేషన్ అంతా నార్పలే. అంటే ఇంటర్మీడియట్ నెల్లూరు వెళ్ళాము, చదివాము, మళ్ళీ ఎంబీబీఎస్ తిరుపతి, ఎంఎస్ కర్నూలు. పెళ్ళైంది, 2 పిల్లలు ఉన్నాడు. మా పెద్దోడు మొన్ననే ఎంబీబీఎస్ ఫస్ట్ అటెంప్ట్ లో కొట్టాడు. సూపర్. మీ అబ్బాయి కూడా ఎంబీబీఎస్ ఫస్ట్ అటెంప్ట్ లో కొట్టినాడు. సో సక్సీడెడ్ యాజ్ ఎ ఫాదర్. ఐఎమ్ సక్సీడెడ్ యాజ్ ఎ ఫాదర్ అన్నమాట. సో అంటే రొటీన్ లైఫే మరి అంత. అంటే కాకపోతే లైఫ్ లో అప్స్ అండ్ డౌన్స్ మాత్రం దే ట్రైన్డ్ మీ లైక్ ఎనీథింగ్. ఓకే, సూపర్. చాలా అప్స్ అండ్ డౌన్స్, అసలు పీక్స్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఉంటది, హైట్స్ ఆఫ్ ఎలివేషన్ ఉంటది. సో ఆల్ ద థింగ్స్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. సో ఎడ్యుకేషన్ కంప్లీట్ బ్రేక్ అవడం, మళ్ళీ రిగైన్ కావడం. సో కాలేజ్ డేస్ లో అయితే ఉన్నట్టుండి వచ్చి పోలీసులు కొట్టారు ఓసారి. ఎందుకంటే అమ్మాయిలు గోకుతా ఉన్నాం. అమ్మాయిలు కూడా హ్యాపీనెస్, హైయెస్ట్ ఎలివేషన్. కాలేజ్ వచ్చి కొట్టడం డిప్రెషన్. పబ్లిక్ ఎంత మొత్తం స్ప్రెడ్ అయింది అది న్యూస్. అందరూ చేరా పోలీసులు కొట్టారంటే ఇంకా అదొక ఫ్రస్ట్రేషన్. కొద్ది రోజుల తర్వాత దాన్ని జోక్ గా చెప్పుకునేది మొదలైంది. అట్లా అప్స్ అండ్ డౌన్స్ అన్నమాట. అంటే ఒకే నార్మల్ మెడిటేషన్ లో నేను వెళ్ళలేదు లైఫ్ లో. ఎప్పుడు కూడా నార్మల్ మెడిటేషన్ లో లేదు. బ్యాక్గ్రౌండ్ లో ఏదో ఉంటది స్ట్రెస్ఫుల్, ఫ్రంట్ గ్రౌండ్ లో చాలా హైలీ ఎలివేటెడ్ ఉంటది, మధ్యలో వర్క్ చేస్తుండాలి నేను. సో అబ్బా టీవీ నిలబెట్టడానికి కూడా ఐ ట్రైడ్ వెరీ హార్డ్. ఎందుకంటే డైలీ ఒక వీడియో పెట్టాలనేది టార్గెట్. అట్లా అనుకుంటేనే వారానికి 3-4 వస్తాయి. వారానికి 3-4 వస్తాయి, అది కూడా కష్టమే. అవి కూడా కొన్నిసార్లు వైరల్ కావు, కొన్నిసార్లు పోవు. కొంతమంది ఎంత ట్రై చేసి జోక్ చేస్తున్నా కూడా ఈ రోజు వీడియో సూపర్ హిట్ అవుతుంది అనుకుంటే పోదు అది. సో we are trying our level best to maintain happiness at every moment. టైం మెయింటెనెన్స్ ఎలా ఉంటది అంటే మీకు ఇన్ని ఉన్నాయి కదా, ఫ్యామిలీకి టైం ఇవ్వాలి. ఈరోజు టైం మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకున్నామండి. ఒకటి, టైం ఉన్నప్పుడు చేస్తాము అనేది కామన్ మ్యాన్ థింకింగ్. చేస్తే టైంకి అయిపోతుంది అనేది సక్సెస్ఫుల్ పర్సన్ థింకింగ్. ఓకే, చేద్దాం, ఫస్ట్ చేద్దాం, చేస్తూ 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 నేర్చుకుంటూ వెళ్దాం. ఓకే, బాగా
యాక్షన్ నేర్చుకున్న తర్వాత సినిమాలు చేస్తానడం వేరే, ఫస్ట్ సినిమాలు స్టార్ట్ చేసి దాంట్లో నేర్చుకోవడం వేరే. సో డైలీ కూడా మార్నింగ్ మెడిటేషన్ 1 hour ఉంటది, ఈవినింగ్ మెడిటేషన్ 1 hour ఉంటది, 2 గంటలు అక్కడ వెళ్ళిపోయింది. ప్రొఫెషన్ 12 hours 13 hours ఉంటది, దాంట్లో మధ్యలో 2 గంటలు షూటింగ్ ఉంటది. సో 16-17 hours అక్కడే అయిపోతుంది. నో రెస్ట్. సో నైట్ పడుకోవడమే రెస్ట్ అంతే. సో పడుకోవడం ముందు కూడా మెడిటేషన్ ఉంటది, లేస్తూనే మెడిటేషన్ ఉంటది. అట్లా స్లీప్ ను కూడా మెడిటేషన్ తో కవర్ చేస్తా. అండ్ మైండ్ ఈజ్ వెరీ షార్ప్ బికాస్ ఆఫ్ మెడిటేషన్. చాలా సర్జరీస్ అప్పుడు కూడా చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వగలరు. మీరు జనాలకు కూడా మెడిటేషన్ మీద ఎక్కువ చెప్తూ ఉంటారు. మెడిటేషన్ చెప్పడానికి ఇదంతా స్టార్ట్ చేసాము, అది మెడిటేషన్ నుంచి కామెడీకి. బట్ దట్ ఈస్ ఆల్సో గివెన్ బెస్ట్ రిజల్ట్ బై గ్రేస్ ఆఫ్ గురు. మా గురువు గారి దయ వల్ల నేను ప్రజలకు ఏం అందించాలనేది కూడా నాకు అర్థమైంది. మీ గురువు గారి గురించి ఎవరు? కమలేష్ డి పటేల్ గారు అని చెప్పేసి హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ గైడ్, ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ శ్రీరామచంద్ర మిషన్, హైదరాబాద్ కన్హా శాంతివనంలో ఉంటారు. సో ఆయన కోసం నేను చేసిన ఎఫర్ట్ ఇదంతా. హార్ట్ఫుల్నెస్ అని చెప్పేసి అది పబ్లిక్ లకి తీసుకెళ్లాలని చెప్పి ట్రై చేస్తే, ధ్యానం కంటే కూడా ముఖ్యము హ్యాపీగా ఉంచడం. ఇప్పుడు మన ఇద్దరి మధ్య రిలేషన్ వచ్చినావా, నీ డబ్బులు తీసుకున్నావా, నేను డబ్బులు తీసుకున్నానా, బిజినెస్ అయిపోయిందా, పోయినామా, రొటీన్. ఒక 100 ఏళ్ళు చేసిన తర్వాత కూడా అదే రొటీన్ ఉంటది. ఇప్పుడు వచ్చినామా, అంజన్ బాగున్నావా, అసలు 2 జోకులు వేసినావా, మీరు 2 జోకులు వేసినారా, మా సార్తో ఉంటే 2 గంటలు బాగుంటది. ఆ ఫీలింగ్ తో ఆ కంపాషన్ క్రియేట్ చేసుకుంటూ, ఆ హ్యాపీనెస్ క్రియేట్ చేసుకుంటూ ఉండాలి అనిపించింది. సో అబ్బా టీవీతో అది చాలా కనెక్టివిటీ వచ్చింది. ఇట్ ఈస్ నాట్ ఫేమస్ అని చెప్పను, కనెక్టివిటీ. ఈ రోజు పొద్దున్నే పెళ్లికి వెళ్ళాను ధర్మవరంలో, అంటే నేను ఎవరో కూడా తెలీదు, వచ్చి సడన్ గా జిమ్మిచ్చి చేసుకుని ఆడ కింద మాదిరి చేస్తావు నువ్వు వీడియోలు, ఏందన్నా స్టైలా, అసలు నిజంగా అడుక్కున్నట్టు ఉందంటే, నేను అడుక్కుంటే నీకు ఇష్టం ఉన్నట్టుంది అన్న. అందులో పెళ్లి కూతురు వాళ్ళ బాబాయ్ వచ్చాడు, వచ్చేసి చేయి తీసి మాట్లాడరా గాడిదేవాడు, ఆయన పెద్ద డాక్టర్ ఆయన. అంటే డాక్టర్ ఇప్పుడు డాక్టర్ గా స్వామి అన్ని నటిస్తాంటాడా, ఫేస్బుక్ లో అన్ని వస్తాంటే నేను దండికి చూసిన అయిపోవా అంటున్నాడు అనమాట. సో కనెక్టివిటీ, basically connectivity. So I entered into people's heart through lot of sense of humor, basic common things. So hype, elevation ఇట్లా కాకుండా కామన్ థింగ్స్ వాళ్ళ రొటీన్ లైఫ్ లో టచ్ అయ్యే వాటిని అన్నిటిని టచ్ చేస్తూ వాళ్ళ హార్ట్స్ లోకి వెళ్ళడం జరిగింది. కామన్ గా లోకల్ లాంగ్వేజ్ తో పాటు లోకల్ పరిసరాలను కూడా, నాకు తెలిసి దేవరకొండ దగ్గర ఎక్కువ షూట్ చేస్తాం. దేవరకొండ దగ్గర స్టెప్స్ కింద ఇందాక మీరు అడుక్కు తినే వేషం అని చెప్పారు, వీటి గురించి మళ్ళీ దాంట్లో కూడా మీరు వచ్చిన 10 రూపాయల్లో ఇద్దరికి రావాలా, నాకు రావాలనేది, అంటే ఇవన్నీ కామన్ గా జరుగుతూ ఉంటాయి. మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు భయంకరంగా కొట్లాడుకుంటారు, వాడికి 5 రూపాయలతో పెద్ద యుద్ధం నడుస్తుంటది, మర్డర్లు కూడా చేసుకుంటే పరిస్థితి. కానీ అవి నేచురల్ గా మీరు యాక్టింగ్ గా కాకుండా దాన్ని చూపించడం కూడా సూపర్. అదే యాక్చువల్ గా చాలా మందికి నేను బెగ్గింగ్ చేసిన వీడియోలు అన్ని ఇష్టమే, ఎందుకంటే అడక్క తినాలని ప్రజలు కోరుకుంటున్నారు. నాకు తెలిసి అదే అనిపిస్తుంది. నా బెగ్గింగ్ వీడియోలన్నీ హిట్. నేను శివ ఒకటి చేసినాము, శివ నేను అడుక్కున్నది విపరీతమైన హిట్. నాకు అనిపించింది ప్రజలు నేను అడుక్కోవాలని కోరుకుంటున్నారేమో, మాస్టర్ అది మాత్రం జరగలేదు అని చెప్తా. సో అదొక టైప్ ఆఫ్ అయిపోయింది. సో ఆ రూపకంగా అడుక్కు తినేసాం, ఇంకా నాకు అడుక్కు తినడం రాదు, రాదు అనేది అయిపోయింది అనమాట. సో మనం లైఫ్ అంతా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీతో బతకాలి, పాజిటివ్ ఎనర్జీతో ఉండాలనేది అబ్బా టీవీ ద్వారా నేను నేర్చుకున్న లెసన్. ఎట్లంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫెషన్ లో చాలా సీరియస్ గా ఉంటాం, చాలా సార్లు ఫస్ట్ సీరియస్ గానే ఉంటాండి. పేషెంట్లు ఎవరైనా ఏదైనా మిస్టేక్ చేసి తిట్టి పడేసండి, సార్ మీరు కామెడీ చేస్తాంటారు మళ్ళీ ఇటుకు వచ్చి తిడతారు కదా సార్ అంటే, కర్మరా బాబు నేను నవ్వుతానే చెప్తా, సీరియస్ గా ఉంది చూసుకోండి. లాస్ట్ కి నేను ఎట్లయిపోయిందంటే, వీడితో ఏం మాట్లాడి ఏం సీరియస్ అయితే ఏమైతుందో నవ్వుతానే మాట్లాడదాం, సీరియస్ థింగ్స్ కూడా నవ్వుతానే మాట్లాడడం అలవాటైంది అనమాట. అట్లయింది. నేను కామన్ గా చాలా మంది డాక్టర్లను చూస్తుంటా, ఒక MBBS అయిపోగానే ఒక హాస్పిటల్ పెట్టుకోవాలి, హాస్పిటల్ తో బిజినెస్ చేయాలి, కోట్ల టర్న్ ఓవర్ చేయాలి, లేదా ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తూ కూడా 4-5 క్లినిక్ లో పెట్టుకొని పొద్దున సాయంకాలం సంపాదించుకుంటుండాలి. సంపాదనే మార్గం అంటే వాళ్ళు టాలెంటెడే, అంటే వాళ్ళ ప్రొఫెషన్ వరకే పరిమితం అవుతారు, మనీ గానీ లేకపోతే ప్రొఫెషన్ వరకే. వాళ్ళు కూడా చాలా వరకు మీరు చెప్తున్నట్లు 17 hours 16 hours ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో కొంత డాక్టర్లకి అపాయింట్మెంట్లు కూడా దొరకవు, అంత బిజీ కూడా ఉంటారు. మీకు ఎప్పుడు అనిపించలేదా నేను సంపాదించే స్కోప్ చాలా ఉంది, నేను ఎందుకు ఈ టైం వేస్ట్ చేసుకుంటున్నా దీని మీద అని? టైం వేస్ట్ ఏం కావట్లా, టైం వేస్ట్ ఎక్కడ సంపాదిస్తున్నారు బానే ఉంది. ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళండి,
పిలిచి మరి ఇన్కమ్ ట్యాక్స్ అప్పగించేటట్టున్నారు. ఉంది ప్రొఫెషన్ లో ఇన్కమ్ బాగానే ఉంది, ఆ హైట్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది, వీఆర్ ఎంజాయింగ్ ద ఎవ్రీథింగ్. దాని గురించి అయితే ఇష్యూ ఏం లేదు. సో ఐఎమ్ డూయింగ్ మా గురువు గారు సూచించిన కొన్ని మెథడ్స్ ఉన్నాయన్నమాట. ఏంటంటే రోగాన్ని బట్టి నువ్వు చేసిన ట్రీట్మెంట్ బట్టి తగినంత ఫీజు మాత్రమే తీసుకొని ఒక గైడ్ లైన్ ఉంది మా గురువు గారి దగ్గర నుంచి. సో ఆ తగినంత ఫీజు కాకుండా పోతే నేను ఏమన్నా మళ్ళీ కర్మ చేసినట్టు అవుతుందేమో అని ఒక భయంతోనూ, ప్లస్ అదొక అలవాటు లాగా మారిపోయి ఎంతో ఛార్జ్ చేయాలి అంతే ఛార్జ్ చేస్తున్నాం, ఎందుకు చేయాలని చేస్తున్నాం. బెస్ట్ సర్వీస్ ఇవ్వడానికి మాక్సిమం ట్రై చేస్తున్నాం. 24 hours వర్కింగ్ చేస్తున్నాం. ఇంతకంటే నేనేం చేయలేను. సో ఇట్స్ నాట్ బిజినెస్ ఆర్ ఇట్స్ నాట్ ఏ సర్వీస్, అంత సర్వీస్ లోకి వెళ్ళిపోతాము. సపరేట్ గా బిజినెస్ చేయాలంటే సో వీఆర్ గివింగ్ దట్. ఫ్యామిలీ ఎలా ఉంటది? మీ పిల్లలు కానీ మీ కామెడీ చూస్తూ నవ్వుతుంటారా వాళ్ళు కూడా, లేకపోతే ఫస్ట్ అర్థం కాలేదు, తర్వాత అడాప్ట్ అయ్యారు మెల్లగా. ఇప్పుడు హ్యాపీనెస్ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే చాలా ఇంటర్వ్యూస్ లో డాడీ ఈజ్ షోన్ లైక్ ఏ హీరో. డాడీలోని గొప్పతనాన్ని గుర్తించారు వాళ్ళు. సో TV9 లో మార్చి 21 2021 మార్చ్ లో నా ప్రోగ్రామ్ TV9 సూపర్ ప్రైమ్ టైమ్ లో వచ్చింది. అంతవరకు నేను కామన్ మ్యాన్ ఒక రకంగా చెప్పాలంటే మా బంధువులందరి మధ్య కూడా. ఒక్కసారిగా అక్కడ ప్రోగ్రామ్ వచ్చేసి నా గురించి అంత హైప్ లో చెప్పేసరికి హిందీ స్టేట్ లెవెల్ వీడు ఇంత ఫేమస్ అని ఒక ఎలివేషన్ లోకి వెళ్ళారు అన్నమాట. వాళ్ళ దాంట్లోకి ఎక్సైట్మెంట్ లోకి వెళ్ళారు. సో దట్స్ అప్పటి నుంచి వాళ్ళ అండర్స్టాండింగ్ మారింది. అంటే ఇప్పుడు బ్రాండ్ పడే వరకు కూడా కొద్దిగా మారదు కదా, బ్రాండ్ పడిన తర్వాత మారుతుంది, పర్సెప్షన్ మారుతుంది. మీ పిల్లలు స్కూల్ కి వెళ్తుంటారు స్టార్టింగ్ లో, అంటే మీరు వీడియోలు స్టార్ట్ చేసేటప్పుడు తిట్టేవారంటే ఏందో మీ డాడీ అంతా తిక్క చేస్తున్నాడు రా అది ఇదని తిట్టారంట. ఇప్పుడు ప్రెసెంట్ మారిపోయారు, మీ నాన్న సెలబ్రిటీ రా బాబు, పర్సెప్షన్ ఇచ్చేది అంతే. బ్రాండింగ్ పెరిగే కొద్దీ బ్రాండింగ్ బట్టి కూడా మన మీద ప్రజల అభిప్రాయం మారుతుంది. అంటే బ్రాండ్ క్రియేట్ చేయడం అంటారు చూడు తాత, ఆయన ఎవరు అసలు, ఆయన మామూలు మంచి, ఆయన బెగ్గర్ ఒక రోడ్ సైడ్ బెగ్గర్. ఇప్పుడు నిన్న మొన్న వీడియో అల్లు అర్జున్ ఇష్యూ కూడా ఆయన వాడుకొని తిడుతున్నారు. సో ఆయనతో చేయించుకుంటున్నారు. ఒక రకంగా పర్సెప్షన్ చేంజ్ అవుతుందండి. సో దట్స్ వై చెప్తుంటా మా పిల్లలకు కూడా, ఒరే నువ్వు ఫస్ట్ బ్రాండ్ అనేది క్రియేట్ చేసి నీ గురించి ఒక గొప్పతనం క్రియేట్ చేసుకోరా, కంటిన్యూగా నువ్వు పట్టుకున్న సిద్ధాంతాల మీద వర్క్ చేయి, దెన్ యూ విల్ బి ఎలివేటెడ్, దెన్ యూ విల్ బి నేమ్డ్, దెన్ పీపుల్ విల్ ఫాలో యూ. ఆ ట్రెండ్ ఫాలో అవుతారు. అప్పుడు అంతవరకు యు ఆర్ అనానిమస్ అండ్ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. మీ పిల్లలు ఇద్దరండి? ఇద్దరు అబ్బాయిలు. వాళ్ళకి మీ హ్యూమరస్ గానీ మీ ఇద్దరికి ఉంది. చిన్నోడు బాగా హ్యూమరస్ గా స్క్రీన్ మీదకి వస్తాడు, పెద్దోడు స్క్రీన్ మీదకి రాడు, కానీ వాడికి నాకంటే ఎక్కువ హ్యూమర్ ఉంది. వాళ్ళ ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తుంటాడు. చిన్నోడు స్క్రీన్ మీద షేర్ చేసుకోవడానికి ఇష్టపడతాడు, నాతో వచ్చి యాక్షన్ చేస్తుంటాడు. చిన్నోడికి ఉంది కొద్దిగా మంచి స్కిల్ ఉంది. పెద్దోడు అంతా సైలెంట్ వాళ్ళ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తుంటాడు. అది ఇష్టపడ్డా అనమాట. వద్దు